గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కోసం ఆశావాహులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీల నాయకులు ఆ అదృష్టం తమనే వరించాలని కోరుకుంటున్నారట. 3 పార్టీలు కలిసి ప్రభుత్వంలో ఉండడంతో పార్టీ నేతలు ఎవరికి వారు పైరవిలు చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయికి ధీటుగా భావించే పదవి కావడంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పదవిని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే 2 సార్లు మార్కెట్ యార్డుల పదవి జాబితాలు ఇచ్చినా అందులో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు లేదు. వచ్చే జాబితాలోనైనా తమ పేరు చూసుకోవాలని ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గుంటూరులోని మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మార్కెట్ యార్డులకు పదవులు పంపిణీ జరిగింది. 2 విడతల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చినా అందులో గుంటూరు మార్కెట్ యార్డ్ లేదు. దీంతో వచ్చే జాబితాలో ఖచ్చితంగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు డైరెక్టర్ల పేర్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఈ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమిలో భాగంగా టీడీపీకే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తారని అందరూ అంటున్నారు. దీంతో సైకిల్ పార్టీ నుండి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ పడుతున్నారు. కాపు సామాజిక వర్గం నుండి ఉగ్గిరాల సీతారామయ్య, వడ్రాణం హరిబాబు ఈ పదవి కోసం పోటీ పడుతుండగా, ఇక మరో సీనియర్ నేత కనపర్తి శ్రీనివాసరావు కూడా తనకి ఈ పదవి ఇవ్వాలని అడుగుతున్నారు. వీరితో పాటు గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసిన మన్నవ సుబ్బారావు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మార్కెట్ యార్డ్ గుంటూరులోనే ఉన్నప్పటికీ ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీంతో పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏటుకూరుకు చెందిన ఉగ్గిరాల సీతారామయ్య టీడీపీ సీనియర్ నేత. ఉగ్గిరాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అండదండలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వడ్డాణంకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతుంది. ఇక కనపర్తి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నేత కోవెలమూడి నాని సాయంతో చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు జనసేనకు చెందిన కొంతమంది నేతలు కూడా చైర్మన్ పదవి తమ పార్టీకి ఇవ్వాలని అడుగుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా లోపాయికారికంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కావస్తున్నందున వెంటనే చైర్మన్ పదవిని ఇవ్వాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డు పరిధిలో 5 ఏళ్లలో ఇద్దరికి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. జాప్యం అయ్యే కొద్దీ అవకాశాలు తగ్గిపోతాయని, వెంటనే పదవిని ఇవ్వాలని పలువురు నేతలు కోరుతున్నారు. ఈ నెలలోనే 3వ జాబితా వస్తుందని, అందులో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ పేరు ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.